నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, నివాళులు అర్పించిన కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన సూర్యగ్రహణం, సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్న దేవాలయాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు, యోగా విశిష్టతను తెలియజేసిన గురువులు. లోక్సభ స్పీకర్కు లేఖ రాసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. కర్నూలు జిల్లా ఆత్మకూరులో అక్రమ గుట్కా రవాణా, తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, సూర్యాపేటలో గల కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరమరణం పొందారు. విషయం తెలియగానే సంతోష్ బాబు గారి శ్రీమతి ఢిల్లీలో ఉన్నప్పుడు వారితో నేను స్వయంగా అదే రోజు ఢిల్లీలో ఆమె ఉన్నప్పుడే మాట్లాడాను. అదేవిధంగా వారి తండ్రి గారితో కూడా అదే మొదటి గంట, తెలిసిన గంట లోపలే నేను సంకినేని వెంకటేశ్వరరావు గారి ద్వారా వారితో కూడా మాట్లాడాను. చిన్న వయసులో అత్యంతమైనటువంటి ప్రతిభ కనపరిచి మంచి ఆర్మీలో ఒక ఉన్నత స్థానంలోకి ఎదిగి ఈరోజు వీరమరణం పొందారు. వారి త్యాగం ఏదైతున్నదో భారతీయులందరూ కూడా కర్నల్ సంతోష్ బాబు గారికి, వారి కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటుంది. భారతదేశము సంస్కృతిలో, జీవన విధానంలో మనము ప్రతి ఒక్క వ్యక్తి ప్రాణానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేటువంటి సంస్కృతి మనది. అటువంటి గొప్ప సంస్కృతిలో ఈరోజు సంతోష్ బాబు గారితో పాటు మరొక 19 మంది వీరమరణం పొందారు. దేశమంతా కూడా ఈరోజు చైనాకు వ్యతిరేకంగా ప్రతీకార జ్వాలతో ఈరోజు ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వర్గస్థులైనటువంటి అమరవీరులకు అశేషమైనటువంటి స్పందనతో ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నారు, ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో ఇప్పటికే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇతర దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగం, వర్తమాన పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశంపై 9వ స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. భజనలు కేవలం గుళ్లలో మాత్రమే చేయాలని, రాజకీయ నాయకుల మాటలకు కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పత్తి యాదయ్య, V3 న్యూస్ ఛానల్ CMD డాక్టర్ కాచం సత్యనారాయణ, సైదులు, DSR కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి నాడు
శ్రీ గూడ అంజయ్య గారి వర్ధంతి నాడు జయశంకర్ గారి స్మారక ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు కలిగింది. ఇది నిజంగా గొప్ప అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కలిగించిన తెలంగాణ విద్యావంతుల వేదికకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆచార్య కె జయశంకర్ 9వ స్మారక ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు ఇచ్చిన తెలంగాణ విద్యావేదికకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన వర్ధంతి నాడు ఆయనకు జోహార్లు అర్పిస్తూ ఆయనతో పాటు ఇదే రోజు గూడ అంజన్న గారి వర్ధంతి కూడా వారికి నా జోహార్లు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది మహావీరులకి చైతన్యశీలులకి ప్రాణాలు అర్పించిన వారికి ప్రాణాలకు తెగించి పోరాడిన వారికి కలంతో పోరాడిన వారికి గళంతో పోరాడిన వారికి అందరికీ కూడా నేను జోహార్లు అర్పిస్తూ నాగయ్య గారు అలాగే ఆత్మీయ సోదరులు చిన్ననాటి మిత్రులు డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి మరియు విద్యావంతుల వేదికకు సంబంధించినటువంటి అనుసంధానకర్తలందరూ అలాగే ఈనాటి ప్రొఫెసర్ జయశంకర్ గారి సారు యొక్క 9వ స్మారక ఉపన్యాసానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గురువర్యులు పెద్దలు మాకు ఆర్టీఐలో కూడా గురుతుల్యులు ప్రొఫెసర్ మాడవృషి శ్రీధర్ గారికి తెలంగాణ ఉద్యమం తెలుసు. ముఖ్యంగా దాదాపు 3 గంటల నుండి నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మాట్లాడడం సబబు కాదు, ముఖ్య అతిథులు మాట్లాడిన తర్వాత. కానీ విద్యావంతుల వేదికలో మేము కూడా భాగస్వాములుగా విద్యావంతుల వేదిక ఆవిర్భావం నుండి తెలంగాణ ఉద్యమంలో విద్యావంతుల వేదిక ఎంత కీలక పాత్ర పోషించిందనే విషయాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం విద్యావంతుల వేదిక చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మేము భాగస్వామ్యం అవుతున్నాం. మరి కానీ మౌనం మేధావులకి మౌనం ప్రజాస్వామ్యానికి కాదు, ప్రతిదానికి కూడా ముప్పే. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన యొక్క కళలు మన యొక్క గొంతులు ఎందుకు మూగపోయినాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో విద్యావంతుల వేదిక కూడా దాంట్లో చేరడం అనేది కొంచెం భావ్యంగా అనిపించట్లేదు. ఒకవేళ ఇది నేను చెప్పేటువంటి ప్రశ్న కాదు, ఇది నేను చెప్పేటువంటి విషయం తప్పైతే మాత్రం దాన్ని అనేదా భావించవద్దు. ఎందుకంటే ఇంతకుముందే శ్రీధర్ సార్ గారు చెప్పడం జరిగింది, మనం ప్రశ్న అడగకపోతే దాని యొక్క జవాబు అనేది రానటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఉండాలి, ప్రతి ఒక్క మనుషులు ఉండాలి. సరే, అది ఒకవేళ ప్రశ్న తప్పైతే దాన్ని సరి చేసుకునేటువంటి బాధ్యత ప్రశ్నించే వాళ్ళు తీసుకుంటారు. ఇవాళ జవాబు దొరికితే ఆ ప్రశ్నకు జవాబు దొరికినందుకు ఒక సంతోషంగా ఉంటుంది. అలాగే వేరే వారికి కూడా మార్గదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మనం ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడుకుంటూ నీళ్లు నిధులు నియామకాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ఆ 3 అంశాల మీదనే కేంద్రీకృతమై పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్రాన్ని సాధించుకొని 6 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో మరి చాలా విషయాలలో ముఖ్యమైన కీలక ఘట్టాలు కూడా ఇప్పటికి కూడా నెరవేర్చుకున్నటువంటి నేపథ్యంలో మనం ఎవరిని కూడా ప్రశ్నించకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళం మనమే అడగకపోతే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధం లేకుండా ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళెవరు కూడా ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోతాం. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన సూర్యగ్రహణం ముగిసింది. గుజరాత్లోని ద్వారకలో మొదలై చివరిగా అసోంలోని డిబ్రూఘర్లో 3 గంటల 4 నిమిషాలకు పరిసమాప్తమైంది. అంతకుముందు ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభమైన సూర్యగ్రహణం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూర్తి స్థాయిలో కనువిందు చేసింది. సూర్యుడి మధ్య భాగాన్ని చంద్రుడు కప్పేశాడు. దాంతో సూర్యుడు ఓ వలయ రూపంలో దర్శనమిచ్చాడు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న సమయాల్లో సూర్యగ్రహణం కనిపించింది. ఇక గ్రహణ ఘడియలు ముగియడంతో దేశవ్యాప్తంగా ఆలయాల్లో సంప్రోక్షణలు చేశారు. దేశంలోని అన్ని ఆలయాలు మూతపడ్డాయి. సూర్యగ్రహణం ముగిసిన నేపథ్యంలో ఆలయాలు మళ్లీ
మళ్లీ తెరుచుకున్నాయి. సంప్రోక్షణ ప్రక్రియ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, నియోజకవర్గంలోనూ తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారని స్పీకర్కు తెలియజేశారు. తనపై వస్తున్న బెదిరింపులపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు స్పందించడం లేదని, అందుకే తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని రఘురామ కృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. లోక్సభ స్పీకర్కు పంపిన లేఖనే రఘురామ కృష్ణరాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి కూడా పంపినట్లు సమాచారం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని, తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించే సమయంలో రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి జిల్లా, తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని ఎట్టపాకలో సిఆర్పీఎఫ్ 212వ బెటాలియన్ జవాన్లు ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శరీరంలో రోగ నిరోధక శక్తిని సహజంగా ప్రభావవంతంగా పెంచే విధానాలలో యోగా ఒకటి అని తెలిపారు. యోగా నాడీ వ్యవస్థను బలోపేతం చేసి గ్రంథులను ఉత్తేజపరిచి శరీరంలోని విషాలను బయటకు నెట్టివేయడంలో సహాయం చేస్తుందన్నారు. యోగాసనాల ద్వారా సహజంగానే విశ్రాంతి లభించి మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. कमांडेंट 212 वाहिनी जगदीश प्रसाद बलाई की तरफ से पूरे बटालियन परिवार को इस विश्व योग दिवस की शुभकामनाएं देता हूं। और हमने आज कोरोना त्रासदी के अंदर भी हमने सोशल डिस्टेंसिंग रखते हुए उसका पालन करते हुए हम लोगों ने योग दिवस मनाया गया है। और इसमें हम सब लोग सभी को स्वस्थ रहने का जो है शुभकामनाएं देता हूं। और इस योग क्रिया के माध्यम से हम लोग न बल्कि मानसिक रूप से बल्कि शारीरिक और आध्यात्मिक रूप से भी हम लोग सुदृढ़ होंगे और स्वस्थ रहेंगे। इसका हम संदेश देना चाहते हैं कि पूरे विश्व में ये सब लोग इसी तरीके से आज छठे योग दिवस के स्वरूप में इसको मनाया जा रहा है और ये आगे भी होता रहेगा। इसी की वजह से आज भारतवर्ष विश्व गुरु इस योग दिवस के रूप में मनाया जाता है। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని సూర్యగ్రహణం అనంతరం ఆలయ అర్చకులు తెరిచారు. ఆలయ తలుపులు తెరిచి సంప్రోక్షణ నిర్వహించి గోదావరి నది వద్ద నుంచి పుణ్యజలం తీసుకువచ్చి ఆలయ శుద్ధి చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత శ్రీ సీతారాములకు ఉప ఆలయాల్లో వేంచేసి ఉన్న వివిధ దేవతామూర్తులకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చనలు, ఆరాధనలు, నివేదనలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతి ఇచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయ్యారు ఒకసారి చూడండి. रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।
భద్రాచల దివ్యక్షేత్రంలో సూర్యగ్రహణం సందర్భంగా శ్రీ స్వామివారి యొక్క ఆలయాలు ఇప్పుడు తెరవడం జరిగింది. స్వామివారి యొక్క సంప్రోక్షణాది కార్యక్రమాలన్నీ కూడా శ్రీపాంచరాత్రాగమంగా ఇక్కడ సంప్రోక్షణాది కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతోంది. తదుపరి ఆలయం అంతా కూడా శుద్ధి చేసి స్వామివారికి ఉన్నటువంటి మూర్తులందరికీ కూడా స్నపన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఆరాధనాది కార్యక్రమాలను పూర్తి చేసి నివేదన కార్యక్రమములు సంప్రోక్షణాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి భక్తులందరికీ కూడా 5 గంటల నుంచి 6:30 గంటల వరకు స్వామివారి యొక్క దర్శనాన్ని దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులందరూ కూడా గమనించి స్వామివారి యొక్క దర్శనాలని చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియా మొత్తాన్ని రెడ్ జోన్గా ప్రకటించి ఏరియాకు వెళ్లే దారులను మూసివేశారు. పాజిటివ్ వచ్చిన 2 వ్యక్తుల నివాస ప్రాంతంలో మున్సిపల్ కార్మికులతో రసాయనాన్ని పిచికారీ చేయించి బ్లీచింగ్ పౌడర్తో పరిసరాలను శుభ్రం చేయించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో ఎవరి ఇంట్లో వారు తమ కుటుంబాలతో యోగా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యోగా గురువు ప్రభు చైతన్య గారి నేతృత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు యోగాతో కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ ప్రతిరోజు యోగా చేయాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. योगेन चित्तस्य पदेन वाचां मलं इदं पूर्वम् again and again మనసును పూర్తిగా శ్వాసగా లగ్నం చేసుకుంటాం. మరిగా పెట్టేస్తాం. చెవులకు భుజాలు తగిన విధంగా చేసి లాక్ చేస్తాం. పుడకంలో మొక్కలు బీట్ చేసి మీ కుడివైపుగా బెండ్ చేయండి. 4 ముందు రాకుండా ఎంత తొందరగా బెండ్ చేయండి. నెమ్మదిగా పైకి వేస్తాం. నడుము సాగిస్తాం. 5 లెఫ్ట్ సైడ్ కాలు ऊपर చూపిస్తూ నెమ్మది టైప్ చేస్తాం. తెలంగాణ సిద్ధాంతకర్త డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ జయశంకర్ పార్కులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ
వారి ఆశయాలను సాధిద్దామనే నినాదాలను గుర్తు చేశారు. జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా తన చివరి శ్వాస వరకు పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. जोहार प्रोफेसर जयशंकर सर, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर सर, जोहार जोहार, కొనసాగిస్తాం ప్రొఫెసర్ సార్ ఆశయాలను టీఎస్ పార్టీ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా తన చివరి శ్వాస వరకు అహర్నిశలు పోరాడినటువంటి కీర్తిశేషులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి 9వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాదులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో వారి స్మృత్యర్థం జయశంకర్ గారి పార్క్లో ఈరోజు మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. కర్తగా వారు చేసిన అనేక కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న నేపథ్యం ఇప్పటికే ఎండోమెంట్ లెక్చర్స్ పేరుతో ప్రముఖులతో ఉపన్యాసాలని వారి జన్మదిన రోజు ఆగస్టు 6న దాన్ని చేయడం. అట్లాగే కామారెడ్డి జిల్లా బిక్నూరు చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని దూషించిన వారిని వెంటనే శిక్షించాలని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. తిప్పాపూరు గ్రామం వాట్సాప్ గ్రూపులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని దూషించి దళిత కులాన్ని తిట్టిన వంగవీటి అఖిల్ రెడ్డి, పడమటి సామిరెడ్డిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చౌరస్తాలో గంటసేపు ధర్నా చేశారు. అనంతరం బిక్నూరు ఎస్ఐ నవీన్కు వినతి పత్రం ఇచ్చారు. వారిద్దరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ కొత్త నరసింహులు, ఎంఆర్పీఎస్ తిప్పాపూరు సర్పంచ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా జీవించేందుకు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత పాటించమని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన నివాసంలోని వస్తువులను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇళ్లలో నీళ్లు నిల్వ ఉండకుండా ప్రజలు చూసుకోవాలన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీ రామన్న పిలుపు మేరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా 10 నిమిషాల పాటు నిల్వ ఉన్నటువంటి నీటిని తీసివేయాలని గౌరవ మంత్రి కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపును మేము ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ముందుకు పోవడం జరుగుతుంది. మమ్మల్ని మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా సంపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలందరూ కూడా చైతన్యం చేస్తూ రేపు వచ్చినటువంటి ఈ యొక్క ఈ వర్షాకాలంలో ఇక నిల్వ ఉన్నటువంటి నీళ్ళల్లో ఉండేటువంటి దోమలు గుడ్లు పెట్టి వాటి ద్వారా చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ జ్వరాలు రావడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ప్రివియంట్గా ముందు జాగ్రత్తగా కేటీ రామన్న ఇచ్చినటువంటి ఈ యొక్క 10 గంటలకు 10 నిమిషాల పాటు ప్రతి ఆదివారం చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా
ప్రజలందరూ కూడా ఒక ఉద్యమం లాగా భాగస్వాములు కావాలని ఈ యొక్క సందర్భంగా నేను ప్రత్యేకంగా పేర్కొనవచ్చు ఉన్నాను. నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే సిఐఎస్ఎఫ్ సిబ్బందికి యోగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని సిఐఎస్ఎఫ్ డిఐజీ ఎంకే సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగాసనాలు వేయడం అలవాటు చేసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. సిఐఎస్ఎఫ్ డిఐజీ ఎంకే సింగ్, డిప్యూటీ కమాండెంట్ వికాస్ కుమార్తో పాటు సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఎంతో హుషారుగా యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ బీజేపీ నగర శాఖ అధ్యక్షులు ఎండల సుధాకర్ ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో యోగా గురువు సుధాకర్ రావు యోగాసనాలు వేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జాతీయ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం అందించిన అపూర్వమైన కానుక యోగా అని తెలిపారు. రోగ నివారణకు, రోగ నిరోధానికి, ఆరోగ్య ప్రాప్తికి ఆసనాలు ఉపకరిస్తాయని తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆసనాలతో శరీరంలోని నాడుల్ని శుద్ధి చేయడం, శరీర భాగాలు ఉత్తేజితం కావడానికి, మానసిక ఒత్తిడి దూరం కావడానికి ప్రతి మనిషికి యోగాసనాలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నరేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ చెయ్యి ఇక్కడ రావాలి, ఈ చెయ్యి ఎడమ రావాలి. శ్వాస పిలుస్తూ వదులుతూ బ్యాక్, మళ్ళీ ఎడమ బ్యాక్, వదులు బ్యాక్, వదులు బ్యాక్, వదులు బ్యాక్, రిలాక్స్ రిలాక్స్. మరి ఒకసారి ఇప్పుడు రెండు కాళ్ళు కప్పి చేతులు జోడించి నమస్కారం. కళ్ళు మూసుకోవాలి. జరుగుతున్న శ్వాసని గమనించాలి. కళ్ళు మూసుకొని జరుగుతున్న శ్వాసను గమనిస్తాను. ఇప్పుడు మన శరీర స్థితిని గమనించాలి. శరీరం ముందుకి, వెనక్కి, పక్కలకి ఇట్లా కదులుతూ ఉంటుంది. అది గమనించాలి. కళ్ళు మూసుకొని మనస్సును అంతర్ముఖం చేసి చూసినప్పుడే. కర్నూలు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గుణశేఖర్ బాబు, వెలుగోడు సబ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి సిబ్బందితో కలిసి వెలుగోడులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 వ్యక్తులు ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిందితుల నుంచి 2,50,000 రూపాయల నగదు, 3.5 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలియజేశారు. ఆత్మకూరు సిఐ రీసెంట్గా జాయిన్ అయినాను. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు, మా డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రెగ్యులర్ చెకింగ్ నడుస్తుంటాయి. మనకి ఈ కరోనా నిమిత్తము, ఇల్లీగల్ స్టాండ్, అక్రమ మద్యము, గుట్కాలు, ఈ విషయాల మీద ప్రతి నిత్యం మాకు తనిఖీ జరుగుతుంటాయి. దాంట్లో భాగంగా నేను తనిఖీ చేస్తుంటే ఉదయం 2 గంటల సమయంలో మన సెంటర్లో, వెలుగోడు సెంటర్లో అనుమానాస్పదంగా ఎన్నో రావడము, అది మమ్మల్ని ఆపకుండా వాడిని మాట్లాడము, మేమంతా చుట్టూ పెట్టి మా సిబ్బంది పట్టుకొని విచారిస్తే వాడు గుట్కా సప్లై చేసే అక్బర్ కర్నూలు నివాసిగా చేయడం జరిగింది. వాడు విచారిస్తే వాడు అతను 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి రాయచూరుకి పోయి 20 బస్తాలు, 30 బస్తాలు చిన్న సంచులు తీసుకొచ్చి మన కర్నూలు నుంచి దాదాపు మన వెలుగోడుకు రిటైల్ పంచుతూ కొంచెం లాభం కోసం పంచుతూ అమ్ముతూ పోతున్నాడని తెలిసింది. అతని డబ్బు కూడా అమ్మగా వచ్చిన డబ్బు కూడా అతని జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, నివాళులు అర్పించిన కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన సూర్యగ్రహణం, సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్న దేవాలయాలు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు. యోగా విశిష్టతను తెలియజేసిన గురువులు. లోక్సభ స్పీకర్కు లేఖ రాసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. కర్నూలు జిల్లా ఆత్మకూరులో అక్రమ గుట్కా రవాణా. తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.